తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా విద్యుత్ శక్తికి సంబంధించిన స్తంభాలు ఫుట్పాత్ల మీద వేయడం, రోడ్లకు ఇరువైపులా ట్రాన్స్ఫార్మర్ల బండ్లను నిలపడం, చెట్ల కిందనే ట్రాన్స్ఫార్మర్ల కంచె నిర్మించని భద్రత లేని కారణంగా ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఎన్నో పాఠాలు నేర్పుతున్న ప్రమాదాలను అరికట్టే ధ్యాసే లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్న సామాన్య జనం. వర్షాకాలం ఇంకా పెను ప్రమాదం పొంచి ఉంటుందంటున్న ప్రమాదాల మీద విశ్లేషించే నిపుణులు. ట్రాన్స్ఫార్మర్లను పెద్ద పెద్ద దిమ్మెల మీద, పిల్లర్ల మీద ఏర్పాటు చేసిన పక్కనే ఫీజులతో బాక్సులు ప్రమాదకరంగా నోర్లు తెరిచినవి లెక్కలేనని రాష్ట్రంలో కనిపిస్తుంటాయి. మనుషుల ప్రాణాలకు రక్షణ లేదా అని నిలదీస్తున్న బస్తీలలోని కాలనీల్లో నివాసము ఉంటున్నటువంటి జనాలు ఇటీవలే పత్రికల్లో ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా అనే శీర్షికతో ప్రమాదం పొంచి ఉందని తెలిపే ఫోటో ప్రచురితమైంది. కంచెలేని ట్రాన్స్ఫార్మర్ వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్ మండలం పరిధిలో జనగాం గ్రామ సమీపంలో ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా కంచె లేకుండా ఉందని, పలు కాలనీలకు విద్యుత్ సరఫరా ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచే జరుగుతుందని, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఇప్పటికే ఎన్నో ప్రాణాలు తిన్నదని, ఈ ట్రాన్స్ఫార్మర్ ఉన్న రహదారి గుండా జనాలు, వాహనాలు, పొలాలకు పోయే గ్రామీణ జనం, జంతువులు పంట పొలాలకు పోతుండడం కూడా ప్రమాదకరంగా మారిందని, మేకలు, గొర్రెలు, ఆవులు, బర్రెలు, మూగజీవాలు క్రితంలో మృత్యువాత పడడం జరిగిందని, విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకుంటున్న దాఖలాలు లేవని కాలనీవాసులు వాపోతున్నారు. మూగజీవాలు సరే మృత్యువాత పడ్డాయి, మనుషుల ప్రాణాలకు ప్రమాదమే కదా, స్పందించండి అధికారులు అని అంటున్న కాలనీవాసులు వెంటనే ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేసి ప్రాణాలను కాపాడండి అని అడుగుతున్న కాలనీవాసులు. ఇదే కాకుండా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఇప్పటికీ కంచెలేని ఫీజ్ బాక్సులు, కంచెలేని ట్రాన్స్ఫార్మర్లు చాలా ఉన్నాయి. వాటి మీద కూడా ఆ విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించి ప్రమాదకరమైనటువంటి వాటి మీద దృష్టి సారించి గట్టి చర్యలు తీసుకొని భద్రత కల్పించాలి ప్రజలకని అడుగుతున్నారు.